థ్యాంక్ యూ తొలి వెలుగు, థ్యాంక్ యూ తెలుగు వెలుగు ఛానల్ అన్న, రగన్న థ్యాంక్ యూ అన్న, సంపద అన్న థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అసలు మీరు ఎంతో ట్రై చేసిన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యూస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చాటింగ్ అనేది బంద్ చేయండి. ఎందుకంటే నేను చాట్ చేసిన తొలి వెలుగులా V6లా నేను చాట్ చేసిన నా బాధ ఎవరు వినలే. పెట్టుకుని చెప్తారు వెలుగు న్యూస్ ఛానల్ ఎందుకు తెలంగాణలో చెప్పండి, పోలీసులు ఎందుకు, డిపార్ట్మెంట్ ఎందుకండి? ఒకసారి ఆలోచించండి. నేను ఎన్నిసార్లు పెట్టే తెలుసా, నేను బాగాలేను, నేను గోవాలో ఉన్నా, నన్ను గుర్తురు, నా బాధ చెప్పుకున్న వాళ్ళు నా బాటిలో పట్టుకుని తాగిద్దామని నా తాగిద్దామని ట్రై చేసి అయినా కూడా తాగలేదు. అంటే ఎందుకు ఇంత కూడా అరగాలి అంటే ఇంత ధైర్యంగా తెలుసు నేను. ఎందుకంటే తెలంగాణ మేర భారత్ మహాన్కి ఇచ్చి భారత్ మాతకి ఇచ్చి కూడా ఒక్కటే తప్పేసింది ఏంటంటే నేను ఒక ఇండియన్ అని చెప్పి వాళ్ళకి తప్పేసిన. సార్ ఒకటండి, గోవా మనకు వద్దు. ఎందుకంటే గోవాలో నా మంచి లేదు, సంస్థ మంచి లేదు. వాడు ఏమన్నా తెలుసా, మొత్తం गंदा के क्या मतलब है ना, गंदा है ये तो लड़की है उधर సెక్చువల్ ఎందుకండి ఒక భారత మాత స్త్రీ ఎందుకు అక్కడ ఏం చెప్తాను తెలుసారా? నాకైతే కళ్ళు వచ్చినాయి, ఆగలే. నా పిల్లల కోసం వచ్చిన, నా లిప్స్టిక్ కోసం వచ్చిన, నా రీతి కోసం వచ్చిన, వాళ్ళ కోసం రాలే, అందరి కోసం వాళ్ళ కోసం రాలేదు, ఇద్దరి కోసం వచ్చాను నేను. నాకు ఎవ్వరు అవసరం లేదు, మా అమ్మ నాన్న కూడా అవసరం లేదు. నాకు కావాల్సింది మా రీతు, నా రీతికి. వీళ్ళ కోసం వచ్చినాయి. వాళ్ళ పేరు నా హార్ట్ కూడా రాయించుకుంటున్నాను. నా జెండా పెట్టున్నాయి 3 రంగులు కాబడుతున్నాయి, 3 రంగులు. వాళ్ళు కొట్టిరు, నేను దొంగ నా ఒప్ప ఫోన్ గుంజుకొని, నా రింగులు గుంజుకొని ఇంక ఇవ్వలేదు. ఎటు పోవు నాకు తెలుసు. ఎందుకంటే నా సీఎం రేవంత్ రెడ్డి నాకు ఇస్తారని తెలుసు. వాళ్ళని ఒప్పిస్తా, ఒక్కొక్కరు ఇబ్బంది వదిలిపెట్టా. నన్ను అంతా ఘోరంగా కొట్టినాను. ఎందుకంటే కారం పుడేసి మరి కొట్టినట్టు ఏందని మాటలు గన్ను పెట్టి నేను దాన్ని సత్తా అనుకున్నా. కానీ నా పిల్లల మొఖం చూసి అక్కడ సీఎం వదిలిపెట్టినారు. అక్కడ సీఎం పర్వాజ్ ఉన్నది, అక్కడ బీజేపీ కూడా బతిలాడితే కాంగ్రెస్ ఉన్నది అక్కడ. కానీ చాలా గౌరవంగా ఉన్నది అక్కడ, ఒక రెస్పెక్ట్. కానీ అక్కడ ఎంత నీట్గా ఉంది తెలుసా? అసలు నాకు అనిపించింది నా స్టేట్ ఎందుకు లేదు. ఎందుకంటే ఒక కార్లో పోతా అంటే సిసి కెమెరా కార్లు ఉన్నాయండి, నమ్ముతారా? ఎందుకంటే ఒక్క బటన్ నొక్కితే 5-6 వెహికల్స్ వస్తున్నాయి, పోలీస్ వెహికల్స్. ఇక్కడ నా ఫోన్ చెప్తేనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం పోలీస్ యారు అయినా కూడా పర్లేదు, నా పోలీసు నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా, ఎవరిని కూడా నేను కించపరచు. ఎందుకంటే నేను ఒక ఇండియన్, నేను ఒక తెలంగాణ స్టేట్కో, అది మీరు తెలుగు నేను మీరు బాస్తున్నావు. గోవా పోలీసుకు ఏ కౌంట్ ఏంటంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేద్దామని చూసి అయినా కూడా నేను భయపడను. ఎందుకు భయపడతా? నేను పుట్టిందే బంటి పుట్టుక. నీ అమ్మ ఎవరిని భయపడలేదు. నా కన్న తల్లిదండ్రులు దయ్యాల సీను, దయ్యాల లక్ష్మి అయినా కూడా వాళ్ళ ఏంటంటే నా బాధ చెప్పుకున్నా అది లేదు. అందుకే నేను పోయి మంచిగా ఎంజాయ్ చేద్దామని గోవైనా, కానీ ఎంజాయ్ కాదు. 5 రోజులు సుక్కలు పెట్టరు. అయినా కూడా సరే నేను అనుకున్న ఒకటే, నేను నా ధైర్యాన్ని, నా గుండె నీకు ధైర్యం ఒకటే నేను మనసు అనుకోండి. మీ గుండె ధైర్యం పెంచుకోవాలి తప్ప ఎవరు సాయం ఎవరు కాదు. అన్న కాదు, తమ్ముడు కాదు, బావ కాదు, బామ్మలు కాదు. ఈ రోజు రాసేది పైసా ఉంటేనే నువ్వు పైకి వస్తావు, లేకపోతే సత్తు. అంటే పైసా ఒకటే పైదా కాదండి. పైసా పేరు తమాషా తీగ, కానీ ఇంకోటి గౌరవం కావాలి. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. నువ్వు గౌరవం ఇస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు. అది కూడా గుర్తుపెట్టి. ఎందుకంటే ఇంత బాధ ఎందుకంటే చెప్పుకునేందంటే ఎంత బాధ చెప్పుకునేదంటే ఎంత బాధపడ్డా. తెలంగాణ ప్రజలారా, ఐ లవ్ యూ మై ఇండియా, ఐ లవ్